ఆరోగ్యాభిలాషులందరికీ మీ శ్రీనివాస్ హెల్త్ నాలెడ్జ్ ఛానల్ స్వాగతం. నేను మీ శ్రీనివాస్ ది గ్రేట్. ఈ వీడియోలో మనలో చాలామందికి ఉన్న అతి ముఖ్యమైన సమస్య జుట్టు రాలిపోవడం. మగవాళ్ళలో అయితే బట్టతల, అలాగే మహిళలలో అయితే జుట్టు పలచబడిపోవడం జరుగుతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఈ జుట్టు రాలిపోవడం అనేది అంటే ఎయిర్ ఫాలింగ్ అనేది ఎందుకు ఎక్కువగా ఉంటుంది? దీనికి గల కారణాలు ఏంటి? అలాగే మనలో చాలామంది విటమిన్ ఈ క్యాప్సూల్స్ని ఎక్కువగా వాడడం జరుగుతుంది. విటమిన్ ఈ క్యాప్సూల్ని మనం ఏ విధంగా వాడుకోవాలి, అవి వాడేటటువంటి కొన్ని పద్ధతులను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, ఇదే మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక ఆలస్యం చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా జుట్టు రాలిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటో చూద్దాం. ప్రస్తుతం ఎంతో మందిని వేధిస్తున్న సమస్య ఈ జుట్టు రాలిపోవడం. సుమారుగా రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం అనేది సర్వసాధారణం. కానీ చాలా మందిలో జుట్టు సడన్ గా రాలిపోవడం జరుగుతుంది. కొంతమందిలో అయితే తలపై చేయి పెట్టడమే పాపం జుట్టు ఊడి చేతికి వస్తుంది. ఇలా అమ్మాయిల్లోనే కాకుండా అబ్బాయిల్లో కూడా జరుగుతుంది. ఇలా జరగడానికి గల ముఖ్య కారణాల్లో మొదటిది పోషక లోపం. శరీరానికి తగినంత విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు లాంటివి సరిగా అందలేనప్పుడు ఈ పోషక లోపం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పోషక లోపం అనేది ఏర్పడడం జరుగుతుందో జుట్టు రాలిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు శరీరంలో ఉండవలసినటువంటి ప్రోటీన్లు, బయోటిన్, జింక్, ఐరన్, విటమిన్ B12, విటమిన్ D లాంటి పోషకాలు లోపించడం వలన సడన్ గా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం తీసుకునేటటువంటి ఆహారంలో మన శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు ఉండేటటువంటి ఆహారం తీసుకోవడం వలన ఈ పోషక లోపం అనేది మనలో ఏర్పడకుండా ఉండి జుట్టు రాలిపోకుండా అది ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక 2, హార్మోన్ల అసమతుల్యత అంటే హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్. మన శరీరంలో హార్మోన్ల యొక్క అసమతుల్యత ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మహిళలలో PCOS అంటే పోలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, మెనోపాజ్, డయాబెటీస్, అధిక బరువులు లాంటి హార్మోన్స్ అసమతుల్యత వలన సడన్ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఇలా మీరు ఆ హార్మోన్ల ఇన్బ్యాలెన్స్తో కానీ బాధపడుతుంటే మీ యొక్క డైట్ను మార్చుకొని తాజా పండ్లు, కూరగాయలు, నట్స్, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం వలన ఈ హార్మోన్ల ఇన్బ్యాలెన్సింగ్ అనేది మనలో లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ అనేది మనలో లేకుండా ఉంటుందో అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడడమే కాకుండా ఈ జుట్టు రాలిపోవడం అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇక 3, మెడిసిన్స్, ఔషధాలు. మనలో చాలా మంది కొన్ని రకాల మందులను నిత్యం వాడుతూనే ఉంటారు. ఈ హెయిర్ ఫాల్ అనే సమస్యకు ఇవి కూడా ఒక ముఖ్య కారణం. ఉదాహరణకు బ్లడ్ థిన్నర్స్, యాంటీ డిప్రెసెంట్స్, కొలెస్ట్రాల్ తగ్గించే మందులను ఎక్కువగా వాడేటటువంటి వ్యక్తులలో ఈ హెయిర్ ఫాల్ సమస్య అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి మనం వాడేటటువంటి మందులని వైద్యుని సలహాలతో, వైద్యులు సూచించేటటువంటి డోసులను మనం సరిగా తీసుకొని ఈ మందులను వాడడం వలన మనకి హెయిర్ ఫాల్ సమస్య అనేది రాకుండా ఉంటుంది. 4, ఆటో ఇమ్యూన్ వ్యాధులు. ఉదాహరణకు అలోపేషియా, లూపస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్న వారిలో ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది. 5, ఒత్తిడి. మన శరీరంలో ఉండే టెలోజన్ అనే హార్మోను ఎక్కువ పెరగడం వలన ఈ హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువ ఒత్తిడికి గురి అవుతారో వారిలో ఈ హార్మోన్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా హెయిర్ ఫాల్, బట్టతలకు ప్రధాన కారణమైనటువంటి కార్టిజాల్ కూడా ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఈ హార్మోన్లు మన శరీరంలో అధికంగా ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. 6, థైరాయిడ్. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో కూడా ఈ జుట్టు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన శరీర పనితీరులో కీలక పాత్ర పోషించేటటువంటి హార్మోన్లలో థైరాయిడ్ హార్మోన్ అనేది ప్రధానమైనటువంటి హార్మోన్. ఎప్పుడైతే ఈ హార్మోన్ అనేది అసమతుల్యత కారణంగా థైరాయిడ్ ఉన్న వారిలో జుట్టు రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది. మీరు ఒకవేళ ఈ థైరాయిడ్ గ్రంథి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే నేను చేసిన గత వీడియోలో థైరాయిడ్ గ్లాండ్ గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కనుక క్రిందన ఆ వీడియో లింక్ ఇస్తున్నాను. ఒక్కసారి మీరు చూసి పూర్తిగా ఆ థైరాయిడ్ గ్రంథి అనేది మనకు ఏ రకంగా సహాయపడుతుంది, ఒకవేళ ఆ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయలేనప్పుడు మనకు కలిగేటటువంటి అనర్థాలు ఏంటో, వాటిని మనం ఏ రకంగా ఆ థైరాయిడ్ గ్రంథిని బ్యాలెన్సింగ్గా ఉంచుకోవాలన్నది ఆ వీడియోలో పూర్తిగా చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని చూసి తెలుసుకోండి. అయితే ఇప్పుడు మనం చాలామంది మనలో విటమిన్ ఈ క్యాప్సూల్స్ని చర్మ సౌందర్యం కోసం, అలాగే కేశాల యొక్క ఆరోగ్యం కోసం కూడా దాన్ని వాడడం జరుగుతుంది. అయితే ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ని ఒక 3 పద్ధతుల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముందుగా జుట్టు తెల్లబడ్డవారు ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ని ఏ విధంగా వాడాలో చూద్దాం. బాదం నూనె మరియు విటమిన్ ఈ మిశ్రమాన్ని తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు వాడడం చాలా మంచిది. అది ఏ విధంగా అంటే వారానికి 2 సార్లు తలకు మసాజ్ చేయాలి. అలా కొన్ని వారాలు చేయడం వలన తెల్లబడే జుట్టు అంతా కూడా నల్లగా మారి అందంగా కనిపించడం జరుగుతుంది. అయితే ఈ మిశ్రమాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. గోరువెచ్చని బాదం నూనెలో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్స్ ని తీసుకొని బాగా కలిపి కొద్ది కొద్దిగా తలకు మసాజ్ చేయడం వలన మన తలలో ఉండేటటువంటి తెల్లబడ్డ వెంట్రుకలన్నీ కూడా కొన్ని వారాలకు అవి నల్లగా మారడం జరుగుతుంది. ఇక విటమిన్ ఈ వాడేటటువంటి రెండో పద్ధతి కొబ్బరి నూనె మరియు విటమిన్ ఈ. జుట్టు చిట్లడం, జుట్టు పలచబడడం, అలాగే జుట్టు రాలడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ కొబ్బరి నూనె మరియు విటమిన్ ఈ మిశ్రమాన్ని బాగా తలకు పట్టించి 2 గంటల పాటు అలాగే ఉంచి మీకు ఏదైనా తేలికపాటి షాంపూ అందుబాటులో ఉంటే దాన్ని కాస్త దానిపై అప్లై చేసి తల వాష్ చేసుకోవడం మంచిది. ఇలా కొన్ని రోజులు మీరు చేయడం వలన మీకు జుట్టు రావడం, జుట్టు చిట్లిపోవడం లాంటి సమస్యలు అనేవి పూర్తిగా నయమవుతాయి. ఇక 3 ఉల్లిపాయ రసం విటమిన్ ఈ. జుట్టు పెరుగుదల కోసం ఈ మిశ్రమాన్ని వాడడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉల్లిపాయ రసంలో విటమిన్ ఈ క్యాప్సూల్ని తీసుకొని బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. ఇలా కొన్ని వారాలు ఉల్లిపాయ రసం మరియు విటమిన్ ఈ క్యాప్సూల్ యొక్క మిశ్రమాన్ని మీరు వాడడం వలన మీ జుట్టు అనేది వేగంగా పెరగడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఇప్పుడు చెప్పినటువంటి ఈ సమాచారం అంతా కూడా ఎన్నో అధ్యయనాలు అలాగే ఎంతోమంది నిపుణుల యొక్క ఆర్టికల్స్ను చదివి మీ యొక్క ఆరోగ్యం పట్ల అవగాహన కోసమని నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ లేదా ఈ జుట్టుకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి వైద్యులని సంప్రదించడం చాలా ఉత్తమమైన మార్గం. ఈ వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేసి ఇదే మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.